సో మీరు చెప్పండి నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ అంటే కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ అండి. Rohit wins the award for his heart-wrenching rendition of Pramussana, delivered with great emotional depth. సో ప్రేమిస్తున్నా అనే సాంగ్ వచ్చింది మా కోసం. ఆ సాంగ్ ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా ఈ ప్రేమలో జీవిస్తున్నా. మాకు డబ్బులు ఇస్తే మేము పాడతాం. బట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో ఆపర్చునిటీ ఇస్తే చాలు. దట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అలా అవ్వకూడదు అంటే పాట సింగర్ పాడతారు కానీ అక్కడ నేమ్ ఇంకో సింగర్ ఉంటుంది. ఎంతో మంది ఫ్రెండ్స్కి అయిందనమాట. అంటే ఒకళ్ళు పాడితే ఇంకొకళ్ళ పేరు రావడం అలా అవ్వకూడదండి. అది చాలా చాలా సాడ్ అండి. సో రీసెంట్లీ మ్యారీడ్ అయింది. లవ్ మ్యారేజ్ మీ స్టోరీ గురించి చెప్పండి. తను ఐఐటి చెన్నైలో మొన్నే పిహెచ్డి కంప్లీట్ చేసింది. నా ఇంజనీరింగ్ 4th ఇయర్లో డిస్కంటిన్యూ చేశాను. బంధమేలే సాంగ్ Yeah. రజనీకాంత్ గారిది మా కోసం. షూర్. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఏంటి ఈ రోజు స్పెషల్ అనుకుంటున్నారా? రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. సో PVNS రోహిత్ గారు మనతో పాటు ఉన్నారు. హాయ్, నమస్తే సార్. హలో అండి, నమస్తే అండి. ఎలా ఫీల్ అవుతారు? అంటే నేషనల్ అవార్డు తర్వాత మాకు ప్రాపర్ గా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ ఇప్పుడు కుదిరింది ఫైనల్లీ. ఫెస్టివల్ కూడా జరుగుతుంది కాబట్టి. సో మీరు చెప్పండి, నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ అంటే కంప్లీట్లీ సర్ప్రైజ్డ్ అండి. బికాజ్ ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండింది అనమాట ఇంట్యూషన్. అంటే ఈ లైఫ్ టైంలో ఏదో ఒక రోజు మనం ఏమంటారు సాధిస్తాం అని చెప్పి, బట్ అది ఇంత త్వరగా వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఎట్ ది సేమ్ టైం ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకేంటి అంటే నాకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉండేదన్నమాట. అంటే చాలా అంబిషియస్ ఉండేవాడిని, అది చేయాలి ఇది చేయాలి అని చెప్పి. బట్ అప్పుడు ఏది వర్కౌట్ అయ్యేది కాదనమాట నాకు. దెన్ ఎట్ దాట్ పాయింట్ ఐ కంప్లీట్లీ సరెండర్డ్ అనమాట. లైఫ్లో ఏదైనా అది ఉంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్ మనం మన పని బాగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని. సో అంతా వదిలేశాక అప్పుడు నేషనల్ అవార్డ్ రావడం అన్నది చాలా చాలా హ్యాపీగా. సో ప్రేమిస్తున్నా అనే సాంగ్ వచ్చింది Yeah. మా కోసం. ఆ సాంగ్ ఒక డెఫినెట్లీ. ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా నీ ప్రేమలో జీవిస్తున్నా. సూపర్ సూపర్ అండి. సో అసలుకి ఆ సాంగ్ అనేది ఫస్ట్ అసలు మీరు మామూలుగా జనరల్ గా పాడతారు, Yeah. బట్ దీనిలో యాక్ట్ చేశారు మీరు. యా అది ఆ క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు ద కంపోజర్ అండ్ ద ఫిల్మ్ మేకర్ అండి. సో విజయ్ బుల్గనిన్ గారు అండ్ సాయి రాజేష్ గారు. ఆల్సో ఇంకొక కీ పర్సన్ ఎవరు అంటే మన లిరిక్స్ రాసిన సురేష్ బనిశెట్టి గారు. సో నాకు యాక్చువల్గా సాయి రాజేష్ గారు అంటే ఇన్ జనరల్ రికార్డింగ్స్ ఎలా ఉంటాయంటే అండి, మాకు పాట ఇస్తారు. సో సిట్యుయేషన్ అంత పూర్తిగా చెప్పే స్కోప్ ఉండదు అనమాట. బికాస్ ఫిల్మ్ మేకర్స్ చాలా తక్కువ సార్లు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు అనమాట సింగర్స్తో. సో అట్లాంటిది ఆయన రికార్డింగ్ సెషన్లో ఉంటూ అంటే ఆయనకి నాకు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ ఇట్ ఓన్లీ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దట్ క్లారిటీ అండి. సో వాళ్ళు అలా చెప్పడం వల్ల నాకు కూడా ఐ కైండ్ ఆఫ్ ఓన్ ద సాంగ్ అని. సూపర్. సో అసలుకి ఆ టైంలో అంటే Yeah. బేబీ చేసే టైంలో జనరల్ గా దాని మీద స్టార్టింగ్ నుంచి ఒక మిక్స్డ్ టాక్ నడిచింది అవును. చెప్పాలి అంటే. Yeah. సో అక్కడ ఇట్లా ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఒక ఇద్దరు హీరోల్ని అమ్మాయిని చూపించినప్పుడు స్టార్టింగ్ లో బేబీ అనగానే అసలు ఇది ఎట్లా ఉంటుందని ఒక మిక్స్డ్ టాక్ ఉంది. బట్ దాన్ని వన్స్ బయటకు వచ్చిన తర్వాత సాంగ్స్ బయటకు వచ్చిన తర్వాత చాలా బాగా ఎలివేట్ అయింది. చెప్పాలంటే సినిమాకి 50% బేబీ మూవీకి అవునండి. సాంగ్స్. రైట్. సో మీరు చెప్పండి, ఆనంద్ దేవరకొండ కానీ అండ్ వైష్ణవి కానీ, సో ఎలా ఉంది బాండ్? వాళ్ళతో మాట్లాడారా? యా డెఫినెట్లీ అండి. అంటే ఏంటంటే వాళ్ళంతా చాలా జెన్యూన్ పీపుల్ అండి. అంటే యూజువలీ అంటే ఇన్ జనరల్ కూడా మనం చాలా తక్కువ మంది పీపుల్ ని మీట్ అవుతాం హూ ఆర్ రియల్. అంటే ఎట్లాంటి ప్రిటెన్షన్ లేకుండా. సో బేబీ టీమ్ మొత్తం కూడా డిఓపి గారు కానీ మొత్తం అందరూ అండి ఆనంద్ గారు
విరాజ్ గారు, వైష్ణవి గారు, సాయి రాజేష్ గారు, విజయ్ బుల్గనీన్ గారు. సో వీళ్ళందరూ గూడా లైక్ ఏదో లైక్ ఒక సినిమాతో అదేమంటారు వైరల్ అవ్వాలి ఆర్ అందరిలో పేరు తెచ్చుకోవాలి అన్నది పక్కన పెట్టి దే హ్యావ్ పోర్డ్ దేర్ హార్ట్స్ అవుట్ అండి. అంటే లైక్ జెన్యూన్‌లీ లైక్ బా జేయాలి అని జెప్పి అదా ఇంటెన్షన్ ఉండడం వల్ల కూడా లైక్ సినిమాకి చాలా చాలా హెల్ప్ అయింది. యాక్చువల్‌గా మీరు చిన్నప్పుడే అంటే మీరు చాలా చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడే మీరు పాటలు పాడతారని మీ అత్తయ్య గమనించారని. అవునండి. కరెక్ట్. సో ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? అదే అండి. అంటే లైక్ మా ఇంట్లో మా అత్త యాక్చువల్‌గా సింగర్ అన్నమాట. సో తను లైక్ ఒక 15 ఇయర్స్ తను ఆల్ ఇండియా రేడియోలో అక్కడ ఇక్కడ యాక్చువల్లీ పెర్ఫార్మ్ చేస్తూ ఉండేది. బట్ తర్వాత లైక్ పెళ్ళయ్యాక లైక్ అవ్వలేదన్నమాట పెద్దగా. అండ్ నేను పుట్టాక లైక్ నేను చిన్నప్పుడు హమ్ చేస్తున్నప్పుడు ఓకే లైక్ హీ మైట్ బికమ్ అ సింగర్ అని చెప్పి మా అమ్మ నాన్నకి చెప్పిందన్నమాట. బికాజ్ ఎందుకంటే లైక్ శృతి జ్ఞానం ఉంది అని చెప్పి ఆవిడ గుర్తించారన్నమాట. సో దట్ వే అండ్ అది కాకుండా మా అమ్మకి కూడా లైక్ సింగర్ అవ్వాలని ఉండిందన్నమాట చాలా. యాహ్! సో అట్లా అమ్మ డ్రీమ్ గూడా అదే గాబట్టి లైక్ చిన్నప్పటి నుంచి లైక్ ఫుల్ సపోర్ట్ అన్నమాట ఇంట్లో అమ్మ, నాన్న. సో జనరల్లీ నాకంత మ్యూజిక్ నాలెడ్జ్ లేదు. అంటే పాట వినడం అట్లా బావుంది అలా రైట్. తప్ప. రైట్. బట్ చెప్తుంటారు మీలో మీరు పాడేటప్పుడు గమకాలు చాలా బావుంటాయి అని యాహ్! చెప్పేసి చాలా మంది జడ్జెస్ చెప్పినప్పుడు యాహ్! ఇలా అంతా నేను విన్నాను. యాహ్! సో అసలుకి అంత దీనిగా రావాలి అని మీ గురువులు ఎవరు అసలేంటి? యాహ్! డెఫినెట్‌లీ అండి. సో నేను కర్ణాటిక్ మ్యూజిక్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ లైట్ మ్యూజిక్ ఏమో రామాచారి గారి దగ్గర. నాకీ గమకాల మీద ఇంక్లినేషన్ ఎలా వచ్చింది అంటే చిన్నప్పుడు నేను విన్న మ్యూజిక్ అండి. బికాజ్ అప్పుడంతా ఎస్‌పీబీ సార్ గాని, హరిహరన్ గారు గాని, శంకర్ మహాదేవన్ గారు, లతా మంగేష్కర్ గారు, మన్నాడే గారు, రఫీ సార్, నిగమ్ సార్. సో వీళ్ళందరి పాటలు నేను చిన్నప్పుడు అంటే లైక్ నేను నమ్మేదేంటి అంటే ఫర్ ఎనీ ఆర్టిస్ట్ మనం చిన్నప్పుడంతా ఏదైతే మనం ఫీడ్ చేస్తున్నామో మన మైండ్‌కి అదే మనం అదేమంటారు అదే మనం ఎట్లా చెప్పాలి రెసిప్రొకేట్ చేస్తాము అని చెప్పి నేను గట్టిగా నమ్ముతా అనమాట. సో నాకేంటి అంటే లైక్ అంటే నాకు చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే లైక్ ఏదన్నా ఒక పాట కొంచెం టఫ్‌గా ఉంది అంటే నేను అటువైపే కూర్చునేవాడిననమాట. ఓకే. అసలు ఇది ఎందుకు టఫ్‌గా ఉంది? లైక్ దీన్ని ఎలా డీకోడ్ చేయొచ్చు? అది ఇది అని చెప్పి. ఐ హావ్ ఆల్‌వేస్ బీన్ వెరీ వెరీ క్యూరియస్ అనమాట. సో దట్ వే నాకు ఆ ఇంక్లినేషన్ వచ్చిందండి. యాహ్! సో జనరల్‌గా అన్ని దానిలో కాంపిటీషన్స్ ఉంటాయి. రైట్. సో ఒక రేంజ్‌కొచ్చిన తర్వాత అంటే రైట్. ఎవరైనా సరే ఒక వాళ్ళ ఫీల్డ్‌లో వాళ్ళు ఒక రీచ్‌కెళ్ళిన తర్వాత అవునండి. రెమ్యునరేషన్ పరంగా అన్ని విధంగా రైట్. బావుంటాయి. రైట్. బట్ నేను చాలా మంది సింగర్స్ చెప్తుంటే విన్నా. అసలు సింగర్స్ రెమ్యునరేషన్స్ చాలా తక్కువుంటాయి అని జెప్పేసి అంటారు. మీరు జెప్పండి అసలు ఎలా ఉంటుంది? యాహ్! అంటే ఒక్కటండి. సో ఇప్పుడు అన్‌ఫార్చునేట్‌లీ ఏంటి అంటే లైక్ ఇదొక్కటి కైండ్ ఆఫ్ ఇదేందనమాట. దిస్ కైండ్ ఆఫ్ గ్లోరిఫైడ్. సో ఇప్పుడు అన్ని ఫీల్డ్స్‌లో గూడా మన ఆహ్, మన ఎట్లా చెప్పాలి? మన పొటెన్షియల్‌ని బట్టే గదండీ! యెస్. అంటే లైక్ రెమ్యునరేషన్ అన్నది. సో ఈవెంచువల్లీ మనం లైక్ బెటర్ అవుతున్నప్పుడు లైక్ రెమ్యునరేషన్ అన్నది గూడా ఆటోమేటిక్‌గా అది డెఫినెట్‌లీ ఇంక్రీజ్ అవుతుంది. బట్ అలా అని జెప్పి అంటే ఇంకొకటి గూడా ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఏంటి అంటే అండి, ఒక హైరార్కీలో సో ఒక సింగర్ అన్నవాడు ఎప్పుడన్నా గానీ జస్ట్ సింగింగే జేస్తాను అంటే ఒకప్పుడైతే నడిచిందండి బాగా. సో హ్మ్. ఇప్పుడేంటి అంటే లైక్ ఒక సింగర్ అన్నవాడు నేను ఉత్తి సింగింగే జేస్తాను. అది తప్ప ఇంకేం జేయను. దీంతోనే నేను బతుకుతాను అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. బికాజ్ ఎందుకంటే లైక్ ఇవాళ రేపు ఏంటి అంటే వన్ హ్యాస్ టు డూ మల్టీ టాస్కింగ్ అనమాట. లైక్ సింగింగ్‌తో పాటు కంపోజింగ్ అన్నా, లైక్ మ్యూజిక్ ప్రొడక్షన్ అన్నా, లిరిక్స్ అన్నా, ఫిల్మ్ మేకింగ్ అన్నా లైక్ ఏదో ఒక ఎక్స్‌ట్రా ఇంగ్రీడియెంట్ గనక ఉంటే దట్ వే పీపుల్‌కి గూడా ఏంటి అంటే, అంటే లైక్ ఎవరైతే మల్టీ టాస్కింగ్ జేయగలుగుతారో వాళ్ళే సర్వైవ్ అవ్వగలరండి. సో ఇది నేను నా లైఫ్‌లో నేర్చుకున్న ఎక్స్‌పీరియన్స్ అనమాట. సో అంటే అంటే ఒక్కటండి లైక్ బేసిక్‌గా లైక్ ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే సప్లై అండ్ డిమాండ్ అంతే. ఆ డిమాండ్ మనం తెచ్చుకునేదాకా ఎనీ ఫీల్డ్‌లో అంతే ఉంటుంది అని చెప్పి నేను నమ్ముతాను. సో అంటే చాలా మంది ఫేమస్ సింగర్స్ కూడా యాహ్! ఏం చెప్పారు అంటే ఎన్నో కోట్లు ఖర్చు పెడతారు యాహ్! సినిమాకి. యాహ్! బట్ ఒక సింగర్ దగ్గరికి వచ్చేపాటికి చాలా తక్కువ ఒక 5,000, 10,000 అలా యాహ్! బేరాలాడుతా వస్తా ఉంటారు. వాళ్ళు ఎన్ని కోట్లైనా వేరే దానికి ఖర్చు యాహ్! పెడతారు కానీ బట్ సింగర్ దగ్గరికి వచ్చేపాటికి అట్లా ఉండదు. యాహ్! చాలా మంది అనుకుంటారు సింగర్స్ కి ఎక్కువ ఇస్తారు అని చెప్పేసి. యాహ్! చాలా మంది సింగర్స్ మీతో పాటు ఉండేవాళ్ళు అవునండి. కానీ కరెక్ట్. చాలా కరెక్ట్. మంది చెప్పారు. అవును. సో మిగతా దానికి అంత బడ్జెట్ ఇస్తారు. బట్ సింగర్స్ కి మాత్రమే ఆ బడ్జెట్ ఇవ్వరు అంటారు. యాహ్! సో మీరేమంటారు? అదేంటంటే అండి అది
దట్ హ్యాస్ బీన్ దేర్ అండి. అంటే ఎప్పటి నుంచో, అంటే ఎస్పీబీ సార్ టైం నుంచి కూడా నాకు తెలిసినంత వరకు, బికాస్ అప్పుడప్పుడు పెద్ద ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్తూ ఉండేవారు అనమాట మాకు. సో అప్పటి నుంచి కూడా అలానే ఉండింది అదంతా. సో సడన్ గా లైక్ ఇది షిఫ్ట్ అవుతుంది అని చెప్పి అనుకోను నేను. అందుకని నేను మీకు ఇందాక చెప్పా కదండి. సో ఒక సింగర్ అన్నవాడు లైక్ సర్వైవ్ అవ్వాలి అంటే కష్టమే అండి. అంటే లైక్ డెఫినెట్లీ ఇంత కాంపిటీషన్లో అంతా కష్టమే, బట్ అబ్సల్యూట్ ప్యాషన్ అండి అంతే. లైక్ దూకేయాలన్నమాట, డూ ఆర్ డై అన్నట్టు మైండ్లో పెట్టుకుంటే మేబీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ లైక్ రెమ్యునరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇంకొకటి ఉంది ఏంటి అంటే ఇప్పుడు ఫ్లో ఎక్కువ అయిపోయింది. అవునండి. ఏం చెప్తున్నారు అంటే నేను రీసెంట్ గా విన్నాను ఒక Right. సింగర్ చెప్పినప్పుడు, ఇప్పుడు మేము మాకు డబ్బులు ఇస్తే మేము పాడతాము, రైట్ బట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో రైట్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆపర్చునిటీ ఇస్తే చాలు అని వాళ్ళు వెయిట్ చేస్తారు. రైట్ అలాంటప్పుడు వీళ్ళు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు, కరెక్ట్. ఆబ్వియస్లీ అలాంటి వాళ్ళని చూసుకుంటారు కదా అనేది ఉంది. అవునండి, అవునండి. దాని గురించి ఏమంటారు? యా అంతే అండి. అది లైక్ దట్స్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. అలా అలా అవ్వకూడదు అంటే అంతే అండి. లైక్ అంటే లైక్ ఇంకొక ఆప్షన్ లేదండి మనకి. అంటే లైక్ ఒక కంపోజర్ కానీ ఒక ఫిల్మ్ మేకర్ కానీ మన దగ్గరికి రావాలి అంటే వీ షుడ్ బి వెరీ వెరీ యునీక్. అంటే లైక్ ఒక 10 మంది అంటే లైక్ ఎలా ఉంటుందంటే అండి, లైక్ ఒక పాట అంటే ఒక బెల్లం అంటే దాని చుట్టూ ఈగల్లాగా ఉంటాం అనమాట మేమందరం. మరి ఇంకా చెప్పాలంటే మ్యూజికల్ చైర్స్ లాగా. సో దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే వీ షుడ్ మాస్టర్ సంథింగ్ అనమాట. అంటే లైక్ మాస్టర్ అన్నది లైక్ పెద్ద మాట. అంటే అట్లీస్ట్ వీ షుడ్ బి డిఫరెంట్ వాయిస్. అంటే లైక్ 10 మందిని కాదని నా దగ్గరికి ఒక కంపోజర్ రావాలి అంటే నేను అది ఆ సాంగ్కి ఏం యాడ్ చేస్తున్నాను అన్నది లైక్ సింగర్ కూడా అదేమంటారు ఎసెస్ చేయగలిగితే, సో అప్పుడు లైక్ దీని నుంచి అదేమంటారు డెఫినెట్లీ బయటికి వచ్చే స్కోప్ ఉంటుంది అని చెప్పి. బికాజ్ ఎందుకంటే లైక్ నేను కూడా లైక్ ఇలాంటి సిచ్యుయేషన్స్లో చాలాసార్లు ఉండి ఇందాక చెప్పా కదండి, లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను మొత్తం గివప్ ఇచ్చానని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అండి, సో ఎవ్రీ సింగర్ వాళ్ళల్లో ఒక యూనిక్ థింగ్ ఉంటుందండి. సో ఎప్పుడైతే వాళ్ళు దాన్ని ట్యాప్ చేయగలుగుతారో దే డోంట్ హ్యావ్ ఎనీ ఇన్సెక్యూరిటీ అనమాట. సో అది ట్యాప్ చేసేదాకానే అనమాట. అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఒక ఆపర్చునిటీ వల్ల సింగర్కి ఏదన్నా యాడ్ అయిందా అన్నది చూసుకోగలిగితే, అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ నాకు ఒక ఆపర్చునిటీ వస్తే అది ఆ పాట నేను కరెక్ట్గా పాడినా పాడకపోయినా హిట్ అయిపోతుంది, హిట్ అయిపోతే దానివల్ల 10 షోలు వస్తాయి అన్న మెంటాలిటీ కూడా కొంచెం చేంజ్ అయితే మేబీ అప్పుడు లైక్ సింగర్ అనేవాడికి ఇన్సెక్యూరిటీ కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్పి. ఇక చాలా కష్టం ఇది, బికాజ్ ఒకప్పుడు అదే ఇన్సెక్యూరిటీతో ఉండేవాడిని నేను కూడా. బట్ ఈవెన్చువల్లీ అంతే అండి, ఎండ్ ఆఫ్ ద డే లైఫ్ ఈజ్ హార్డ్ అంతే. సో చూసుకుంటే కనుక ఇంతకు ముందుకి ఇప్పటికి కంపేర్ చేస్తే చాలా తక్కువ మంది అయిపోయారు. చాలా మంది ఇంకొకటి ఏంటి అంటే ఎందుకని మన దానిలో తెలుగులో చాలా మంది నాట్ ఓన్లీ సింగర్స్ చాలా మంది ఉన్నా కూడా అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. సో తెలుగు సింగర్స్ లో చాలా మంది టాలెంటెడ్ ఉన్నప్పటికీ కూడా అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ వాళ్ళే మన దానిలో ఎక్కువ పాడుతున్నారు అంటే ఏం చెప్తారు? అది వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్ అండి. అంటే ఇప్పుడు అంటే లైక్ ఏంటి అంటే లైక్ ఒక్కొక్క టైం లైన్ లో ఒక్కొక్కళ్ళు పీక్ ఫామ్ లో ఉంటారు కదండి. సో వీళ్ళకి కూడా ఏంటి అంటే లైక్ అదా పర్టికులర్ సింగర్ పాడితే లైక్ సినిమాకి ఏమన్నా ఫెచ్ అవుతుందేమో అని చెప్పి చాలా తక్కువ మంది రిస్క్ తీసుకుంటారండి. సో అలా రిస్క్ తీసుకున్న ఫిల్మ్ మేకర్ సాయి రాజేష్ గారు. సో లేకపోతే అదా సాంగ్ ఇంకొక సింగర్తో వెళ్దామని చెప్పి అనుకున్నారంట ఇనీషియలీ. బట్ ఈయన నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి సో ఇవాళ నాకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది అండ్ నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డే ఎనీ ఫిల్మ్ మేకర్ ఆర్ ఎనీ కంపోజర్ వాళ్ళు చేసిన పాట మీద కానీ వాళ్ళు చేసిన సినిమా మీద కానీ 100% గట్టి నమ్మకం ఉంటాయండి. అప్పుడు డెఫినెట్లీ వాళ్ళు కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారండి. అంటే లైక్ వాళ్ళు నమ్మాలి బేసిక్గా. అంటే లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ నాట్ అబౌట్ మార్కెటింగ్, ఇట్స్ అబౌట్ దేర్ కాంటెంట్. పాట సింగర్ పాడతారు కానీ అక్కడ నేమ్ ఇంకొక సింగర్ ఉంటుంది. సో ఇంకొకటి చూస్తే కనుక అక్కడ వరకు రిలీజ్ కాని పాటలు కూడా చాలా ఉంటాయి అంటారు. అసలు దీని గురించి చెప్పారు? పాట ఒక సింగర్ బాడీ నేమ్ ఇంకోటి ఉండడం అన్నది అది చాలా చాలా సాడ్ అండి. అది అంటే లైక్ పాటనే కాదు, లైక్ ఎనీ ఫీల్డ్లో సో డబ్బులు అన్నది లైక్ ఇవ్వలేకపోయినా లైక్ చాలా చాలా ఇష్యూస్ ఉంటాయి. అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు కానీ ఒక పాయింట్ దాకా. బట్ క్రెడిట్ అన్నది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో క్రెడిట్ తప్పు పడ్డం అన్నది అది
దట్స్ వెరీ సాడ్. మీకు ఎప్పుడైనా జరిగిందా? నాకు థ్యాంక్ఫుల్లీ అలా ఇప్పటిదాకా అవ్వలేదండి. బట్ అంటే లైక్ ఎంతోమంది ఫ్రెండ్స్‌కి అయిందనమాట. అంటే ఒకళ్ళు పాడితే ఇంకొకళ్ళ పేరు రావడం అది అలా అవ్వకూడదండి. ఎవరికీ అవ్వకూడదు. యాహ్! అంటే వాళ్ళ కష్టం కదా. ఐ నో. యాహ్! సో ఇంకొకటి చాలా సాంగ్స్ మనం పాడతాము బట్ అవును. బయటికి రావని చెప్తారు. ఏంటి అసలు ఆ స్టోరీ? అంతే అండి. సో ఇప్పుడు ఏంటి అంటే అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే అండి, ఒక సాంగ్‌ని దగ్గర దగ్గర 10 సింగర్స్ ఆర్ 5 సింగర్స్ అలా పాడుతూ ఉంటారనమాట. సో ఇది ఎప్పటినుంచో ఉందండి. అంటే లైక్ మల్టిపుల్ థింగ్స్ అండి. అంటే ఏంటి అంటే లైక్ విజువల్‌కి అదా టోన్ సింక్ అవ్వకపోవడమో ఆర్ లైక్ లాస్ట్ మినిట్‌లో ఇంకేమన్నా లైక్ బెటర్ ఆప్షన్ ఉండడమో. సో అట్లా అది సబ్జెక్టివ్ అండి. సో దాన్ని తప్పు పట్టలేము. బట్ ఫస్ట్ క్వెషన్ మీరు చెప్పింది మాత్రం లైక్ ఒక సింగర్ వాయిస్ బయటికొచ్చి, ఆ సింగర్ పేరు లేకుండా ఇంకొక సింగర్ పేరుంది అంటే అది మాత్రం అది చాలా చాలా బాధాకరం. సో రీసెంట్లీ మ్యారీడ్ అయింది. Yeah. కొత్త పెళ్ళికొడుకు అని చెప్పొచ్చు నాకు తెలిసినంత వరకు. Yeah. సో యాక్చువల్లీ మీ మిస్సెస్ కూడా ఉంటదని ఎక్స్పెక్ట్ చేసే వచ్చాము. Yeah. సో ఏంటి అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? Yeah. లవ్ మ్యారేజ్? మీ స్టోరీ గురించి చెప్పండి. అరేంజ్డ్ మ్యారేజ్ అండి కంప్లీట్‌లీ. సో తను యాక్చువల్‌గా బెంగుళూరులో ఆటోమొబైల్ ఇంజినీర్ అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తను అదేమంటారు, అది లైక్ ఐఐటీ చెన్నైలో లైక్ మొన్నే పీహెచ్‌డీ కంప్లీట్ చేసింది. సో తను అంటే లైక్ ప్రాపర్లీ స్టూడియస్ అనమాట. నేను ఆన్ ద అదర్ సైడ్ నేను లైక్ నా ఇంజినీరింగ్ 4th ఇయర్‌లో డిస్కంటిన్యూ చేశాను. సో అంటే లైక్ నాకేంటంటే అండి, లైక్ నాకే చాలా చాలా కైండ్ ఆఫ్ సర్ప్రైజింగ్‌గా ఉందనమాట. బికాజ్ నేను అంటే నాకు పెళ్లి మీద అంత మంచి ఒపీనియన్ లేకుండిందనమాట. బికాజ్ అంటే లైక్ చాలా ఎక్స్‌పీరియన్సెస్ అవి ఇవి అనుకున్నా అనమాట. లైక్ ఇలా హ్యాపీగానే ఉన్నా కదా సింగిల్‌గా, లైక్ ఇలా ఉంటే లైక్ చాలు అని చెప్పి. బట్ దెన్ అంటే నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ వచ్చిందనమాట. లైక్ అమ్మాయి మ్యాచ్ వచ్చింది. సో అప్పుడు నేను మీట్ అవ్వలేదు తనని. బికాజ్ ఎందుకంటే అప్పుడు నా హెడ్ స్పేస్ ఇంకోలా ఉండింది. బట్ మళ్ళీ సేమ్ మ్యాచ్ వచ్చేసరికి దెన్ ఐ మెట్ హర్. సో కలిసినప్పుడు అనిపించిందనమాట. ఓకే. లైక్ మేబీ లైక్ షీ మైట్ బీ ద వన్ అని చెప్పి. సో అలా పెళ్లి చేసుకున్నాక యాహ్! ఇట్స్ ఆల్ గుడ్ అండి. యాహ్! సో ఫార్ సో గుడ్. యాహ్! తను అడిగారా మరి 2 ఇయర్స్ తర్వాత కూడా మీరు ఆ 2 ఇయర్స్ వెయిట్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు ఇట్లా అని. అంటే లైక్ వెయిట్ కాదండి. సో మధ్యలో ఆ అమ్మాయికి కూడా ఇంకేదో మ్యాచ్ వచ్చింది. సో వచ్చి అది సమ్‌హౌ ఎందుకో డిస్కనెక్ట్ అయిపోయిందంట. సో అంటే లైక్ మేబీ ఇట్ వాస్ లైక్ కైండ్ ఆఫ్ డెస్టినీ. యాహ్! సో తను మీకు మీరు సింగర్ అని చెప్పి తనకు ముందే తెలిసి ఉంటుంది కదా. అవునండి. యాహ్! సో తనకి మీ ఏ సాంగ్స్ అంటే ఇష్టము? సో ఏంటి అంటే ఫస్ట్ మిమ్మల్ని ఐ మీన్ కలిసినప్పుడు గానీ, సో మీ సాంగ్స్ ఇవి ఇష్టము ఇవి ఇట్లా ఏం మాట్లాడారు? అంటే లైక్ నేను ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు తను నాకు చెప్పింది ఏంటి అంటే, నేను అప్పుడు 2017లో ఇండియన్ ఐడల్‌లో పాడినప్పుడు అప్పుడు మొత్తం నా ఎపిసోడ్స్ అన్నీ వాచ్ చేసేదంట. సో అట్లా అప్పటినుంచే తెలుసు అన్నట్టు చెప్పింది. అండ్ అంటే లైక్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే అండి, అమ్మాయి కూడా బాగా పాడుతుందనమాట. సో తను చిన్నప్పుడు ఐ థింక్ ఒక 3 ఇయర్స్ ఎంతో నేర్చుకుంది మ్యూజిక్. అంటే లైక్ శృతిలో పాడుతుంది. అండ్ తనకున్న మ్యూజిక్ టేస్ట్ కూడా లైక్ చాలా చాలా బాగుందనమాట. అంటే లైక్ మంచి తన అదేమంటారు, తన ప్లే లిస్ట్‌లో కూడా చాలా చాలా లైక్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో దట్ వే ఐయామ్ హ్యాపీ. అంటే లైక్ అంటే తను అట్‌లీస్ట్ అంటే లైక్ నేను ఒక పాట పాడుతున్నప్పుడు దానిలో అదేమంటారు న్యూయాన్సెస్‌ని తను అర్థం చేసుకోగలదు అని. సో సింగర్‌కి అట్‌లీస్ట్ ఒక ప్రొఫెషనల్ మీ ప్రొఫెషన్ కాకపోయినా ఒక సింగరే వచ్చారనుకోవచ్చు. యాహ్! కైండ్ ఆఫ్ యాహ్! సో తనకి మ్యారేజ్ అయిన తర్వాత గానీ ఎప్పుడైనా ఈ పర్సనల్ ఈ సాంగ్ ఇష్టము ఇట్లా అని చెప్పింది ఏదైనా, తనకి మీరు పాడిన దాంట్లో ఏదైనా ఒక సాంగ్ ఇష్టం అంటే ఏ సాంగ్? డెఫినెట్లీ 'ప్రేమిస్తున్నా' అంటే ఇష్టం అండి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 'బంధమేలే' అంటే కూడా తనకి ఇష్టం అనమాట. లైక్ రజనీకాంత్ సార్‌కి పాడిన సాంగ్. మీరు పాడిన సాంగ్స్ లో బంధమేలే సాంగ్ యాహ్! రజనీకాంత్ గారిది మాకోసం ఒకటి. షూర్. బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే బంధమేలే అందమైన బంధమేలే కన్నవాడే నేను కన్నవాడే నన్ను దాటే నే కన్నవాడే నన్ను దాటే అందమైన బంధమేలే. సూపర్ అసలు. యాక్చువల్‌గా గొంతంతా పోయింది. అవునవును అర్థమవుతుంది. యాహ్! బట్ ఆ సాంగ్ చాలా కనెక్ట్ అయ్యానమాట. అవును. యాహ్! ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకనాలా I know. Yeah. తెలియంగానే Right. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ Yeah. ఎస్పెషల్లీ అసలుకి చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యాం అసలు అది Thanks, అట్లీస్ట్. thank you. సో అసలుకి అది ఆఫర్ ఎలా వచ్చింది రజనీకాంత్ గారి అది సాంగ్? దట్ వాస్ వెరీ వెరీ ర్యాండమ్ అండి. బికాజ్ నేను ఐ థింక్ 'ప్రేమిస్తున్నా' రికార్డ్ చేశాక ఒకరోజు
ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారి బ్రో సినిమాకి వెళ్ళాను అనమాట. లైక్ మార్నింగ్ షో అంటే నేను ప్రతి సినిమా లైక్ ఫస్ట్ షో చూస్తాను. సో అలా వెళ్ళినప్పుడు ఐ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ శ్రీకృష్ణ అన్న. సో ఇట్లా ఒక సాంగ్ ఉంది లైక్ ట్రాక్ పాడాలి అని చెప్పి పిలిచారు. సో నేను వెళ్ళాను. వెళ్ళి ఐ థింక్ ఇనీషియలీ హిందీ వర్షన్ ట్రాక్ పాడా అనమాట. సో పాడినప్పుడు అప్పుడు చెప్పారనమాట, లైక్ ఇది రజనీకాంత్ సార్ ఫిలిము, నువ్వు ట్రాక్ పాడుతున్నావు, ఇంకో సింగర్ పాడతారు అని. ఓకే అనుకున్నాను. లైక్ ఇంటికొచ్చాను. కట్ చేస్తే ఒక 2 డేస్ అయ్యాక మళ్ళీ కృష్ణన్న పిలిచాడనమాట. కృష్ణన్న పిలిచి లైక్ "నువ్వు మొన్న ట్రాక్ పాడావు కదా! ఆ పాట అన్ని లాంగ్వేజెస్ నువ్వే పాడుతున్నావు" అంటే నేను అనుకున్న ట్రాక్ అనుకున్నా నేను మళ్ళీ. ఓకే. లైక్ మిగిలిన లాంగ్వేజెస్ ట్రాక్ పాడడానికి పిలుస్తున్నావు. అక్కడి దాకా వెళ్ళాక చెప్పాడనమాట. లేదు నువ్వే పాడుతున్నావు సాంగ్. వాళ్ళకి నచ్చింది చాలా అని చెప్పి. సో ఇట్ వాస్ క్వైట్ క్వైట్ అ సర్ప్రైజ్. బికాజ్ నాకేంటి అంటే లైక్ రజనీకాంత్ సార్ అంటే లైక్ ఆయన ఎంత పెద్ద ఫెనామినన్ అండి. సో నాకు పర్సనల్లీ కూడా రజనీ సార్ అంటే చాలా చాలా హ్యూజ్ రెస్పెక్ట్ అనమాట. బికాజ్ ఆయనకున్న స్టార్డమ్‌కి, ఆయన మెయింటైన్ చేసే సింప్లిసిటీకి ఎక్కడ దేర్ ఇస్ నో మ్యాచ్. అండ్ ఐ ఫీల్ హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హ్యుమానిటీ. సో అంత గొప్ప వ్యక్తి సినిమాలో నేను ఒక సాంగ్, అది కూడా ఒక సోలో సాంగ్ పాడుతున్నాను అంటే అదొక చాలా పెద్ద బ్లెస్సింగ్ లాగా అనిపించిందనమాట. సో అనిపించి నాకు నా మైండ్‌లో ఉన్నది ఏంటి అంటే, ఇది లైక్ బయటికొస్తుందా లేదా అన్నది పక్కన పెట్టేసి, నేను నా 100% ఎఫర్ట్ పెట్టి చాలా హ్యాపీగా పాడదాం అని చెప్పి అటెంప్ట్ చేశాను. సో థాంక్‌ఫుల్లీ అది అలా ఇట్ కేమ్ ఔట్. యాహ్! సో మీరు నేషనల్ అవార్డ్ తీసుకున్నప్పుడు, అలా పిలిచినప్పుడు, అంటే ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు ఒక నేషనల్ అవార్డ్ తీసుకున్నారంటే యాహ్! వి ఆర్ ఆల్ ప్రౌడ్ అనమాట. యాహ్! సో నేషనల్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఆ మూమెంట్ లో మీ ఫీలింగ్ అంటే ఏం చెప్తారు? అన్‌ఎక్స్‌ప్లెయినబుల్ అండి. బికాజ్ ఎందుకంటే లైక్ నేను చిన్నప్పటి నుంచి గూడా ఐ థింక్ నాకు ఒక 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి గూడా ఐ హావ్ బీన్ గోయింగ్ టు ఆల్ దీస్ కాంపిటీషన్స్. కానీ నాకెప్పుడూ గూడా లైక్ ఒక అవార్డ్ అన్నది ఎప్పుడు ఐ థింక్ ఎప్పుడు ఒక అవార్డ్ గూడా రాలేదండి నాకు. అంటే ఇన్ ఎనీ ఆఫ్ దీస్ రియాలిటీ షోస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఫిల్మ్‌ఫేర్ గాని, ఐఫా గాని, గామా గాని లైక్ మిగిలినవన్నీ గూడా ఏది రాలేదు. అట్లాంటిది అంటే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసి, సర్లే ఇంకా లైక్ ఏదైతే అదయింది అని జెప్పి మొత్తం అదేమంటారు, ఒక కైండ్ ఆఫ్ గివ్ అప్ ఇచ్చిన టైంలో నేషనల్ అవార్డ్ రావడం చాలా చాలా అంటే లైక్ ఎలా అనిపించిందంటే అండి, మనం ఒక లాంగ్ డ్రైవ్‌కెళ్తున్నప్పుడు మెయిన్ రోడ్ మీద పెట్రోల్ అయిపోతే ఇంకేం చేస్తామండి? అంటే లైక్ అక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ అవి ఇవి ఇంకేం ఉండవు. ఇంకంతే అన్నట్టు ఉంటుంది కదండీ. సో సడెన్‌లీ లైక్ ఎవరో లైక్ ఎదురు నుంచి వచ్చి వాళ్ళు అదేమంటారు, ఫ్యూయల్ పోస్తే ఎలా ఉంటుందో లైక్ అలా అనిపించిందనమాట నాకు. అండ్ ఇట్ మేడ్ మీ అ లాట్ మోర్ రెస్పాన్సిబుల్ అండి. బికాజ్ నేను నమ్మేది ఏంటి అంటే లైక్ ఈ నేషనల్ అవార్డ్ అన్నది దిస్ ఈస్ మై ఫస్ట్ స్టెప్ యాక్చువల్‌గా. ఓకే. సో ఇంకా చాలా చాలా చేయాలి. చాలా చేయాలి. చాలా రెస్పాన్సిబుల్‌గా చేయాలి అని చెప్పి. మన తెలుగు సింగింగ్ కాంపిటీషన్స్ కి యాహ్! మీరు హిందీలో ఇండియన్ ఐడల్ పాడారు కదా! యాహ్! అక్కడ కాంపిటీషన్స్ కి వేరియేషన్ అంటే ఏముండింది మీరు గమనించింది? అక్కడ ఐ థింక్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదండి. అంటే ఇట్స్ ఓన్లీ ద అదేమంటారు రీచ్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే హిందీ సాంగ్స్ అంటే ఎక్కువ మంది వింటారు కదండీ. సో దట్ వే అదర్ దాన్ ద రీచ్ పెద్ద డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు. సో అక్కడ ఇండియన్ ఐడల్‌లో మీరు యాహ్! పాడేటప్పుడు ఇస్ ద బెస్ట్ మెమరీ స్టేజ్ మీద అంటే మీరేం చెప్తారు? సో ఇండియన్ ఐడల్‌లో నాకు అసలు చాలా చాలా అంటే లైక్ లైఫ్ టైమ్‌కి సరిపోయే అన్ని మెమోరీస్ ఉన్నాయండి. సో నేను ఇండియన్ ఐడల్‌కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద లెజెండరీ సింగర్ సోనూ నిగమ్ సార్. నేను ఆయనకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ అన్నమాట. భక్తుడిని నేను లిటరల్లీ. సో నేనేంటి అంటే ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నానన్నమాట. బికాజ్ ఐ థింక్ లైక్ సీజన్ 1లో వీళ్ళు ఉండేవాళ్ళన్నమాట జడ్జెస్. అను మాలిక్ సార్, నిగమ్ సార్ ఇంకా ఫరా మ్యామ్. యెస్. సో మళ్ళీ ద సేమ్ ట్రయో ఆహ్, రిపీట్ అవుతున్నారు అన్నప్పుడు నాకు చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించిందన్నమాట. అండ్ నాకేమనిపించింది అంటే, నేను ఆ కాంపిటీషన్‌లో ఎంతవరకు ముందుకెళ్ళగలనో నాకు ఐడియా లేదు గానీ, బట్ అట్‌లీస్ట్ లైక్ సోనూ సార్ ముందు ఒక్క సాంగ్ అన్నా పాడి, ఆయన నన్ను మెచ్చుకుంటే చాలు అన్నది చాలా స్ట్రాంగ్‌గా ఉండిందన్నమాట నాకు నా మైండ్‌లో. సో దట్ వే అలా వెళ్ళి లైక్ అట్లా ఫినాలే దాకా ఉంటానని జెప్పైతే లైక్ నేను కల్లో గూడా అనుకోలేదు. సో నాకక్కడ లైక్ బ్యూటిఫుల్ మెమోరీస్ ఏంటి అంటే, లైక్ ఇండియన్ ఐడల్‌లో లైక్ సుఖ్వీందర్ సార్ వచ్చారండి. సుఖ్వీందర్ సింగ్ గారు. ఆయన వచ్చి లైక్ సుఖ్వీందర్ సార్ అంటే ఆయన ఈస్ సచ్ అన్ ఐకానిక్ పర్సనాలిటీ. ఆయన అసలు పాడారంటే పక్కనెవరు కనిపించరనమాట. అంటే
ఆయనకున్న మ్యూజికాలిటీ గానీ, ఆయనకున్న ఎక్స్‌పీరియన్స్ గానీ, సో అంత గొప్ప వ్యక్తి లైక్ నేనొక లిటరల్లీ అప్పుడు నేను బచ్చా. ఇప్పుడు గూడా బచ్చానే. సో ఇట్లాంటి ఒక యంగ్‌స్టర్ పాడుతున్నప్పుడు ఆయన జడ్జింగ్ సీట్ నుంచి లేచొచ్చి నన్ను గట్టిగా హగ్ చేసుకొని అసలు మెచ్చుకున్న విధానం అప్పుడు యాక్చువల్‌గా దట్ మూమెంట్ నాకేమనిపించింది అంటే ఇట్ మేడ్ మీ రియలైజ్ మై యాక్చువల్ పొటెన్షియల్ అండి. బికాజ్ నాకేంటంటే చిన్నప్పటి నుంచి గూడా నేను చాలా చాలా సెల్ఫ్ క్రిటికల్ అండి. అంటే ఏంటి అంటే లైక్ ఇంకా చేయాలి, ఇంకా చేయాలి నేను అదేమంటారు లైక్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయట్లేదు అని చెప్పి నాకు నేను చెప్పుకుంటూ ఉంటా అనమాట. బట్ ఆ రోజు అనిపించిందనమాట. ఓకే. లైక్ ఇంత గొప్ప వ్యక్తి లైక్ 'సుఖ్వీందర్' సార్ గాని, లైక్ చిన్నప్పుడు 'ఎస్‌పీబీ' సార్ గాని, 'ఎంఎం కీరవాణి' సార్, 'నిగమ్' సార్ వీళ్ళందరూ లైక్ ఇట్లా చాలా 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 సపోర్ట్ చేశారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ 'మణిశర్మ' గారు. అంటే లైక్ వీళ్ళిచ్చిన మోటివేషన్ నాకు అప్పట్లో అంటే అర్థమయ్యేది కాదండి. బట్ ఈవెంచువల్లీ లైక్ వెనెవర్ ఐ హావ్ బీన్ త్రూ మై లో సిట్యుయేషన్స్ నాకివన్నీ గుర్తొస్తూ ఉండేవన్నమాట. ఓకే. లైక్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బిలీవింగ్ ఇన్ మీ. సో, నో మ్యాటర్ వాట్ నేను లైక్ ఇంకా చేయాలి అని చెప్పి. ఇప్పటి వరకు మీరు ఎంతమంది హీరోస్‌కి పాడారు? ఎన్ని సాంగ్స్ పాడారు? నేను ఐ థింక్ లైక్ 2017 ఆర్ 2016 నుంచి పాడుతున్నా అండి పాటలు. బట్ ఒకప్పుడు నాకొక చిన్న రిగ్రెట్ ఏంటి అంటే లైక్ నాకేంటంటే అండి ఇట్స్ నాట్ అబౌట్ ద నంబర్ అనమాట. లైక్ మనం ఒక 10 పాటలు పాడితే లైక్ లైఫ్ టైమ్ మొత్తానికి దానిలో అట్‌లీస్ట్ ఒక 4, 5 సాంగ్స్ గుర్తుండిపోవాలి. అంటే లైక్ మనం డిపార్ట్ అయ్యాక గూడా అన్న మెంటాలిటీ అనమాట నాకు. సో, నాకు అంతకుముందు నేను ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పుకోవడానికి ఇష్టం ఉండేది కాదనమాట. బికాజ్ నేను పాడిన పాటలు లైక్ చాలా తక్కువ మందికి తెలిసేవి. అలా ఉండేదనమాట. అందరూ గూడా నన్ను యాక్చువల్‌గా రియాలిటీ షో ద్వారానే గుర్తుపట్టేవారనమాట. అంటే 'ఇండియన్ ఐడల్' కంటెస్టెంట్ అనో, లైక్ 'పాడుతా తీగ'లో వచ్చావనో. అది తప్పని కాదు. బట్ దెన్ సో, నాకెలా ఉండేది అంటే, అరే! లైక్ మనం పాడిన పాట పబ్లిక్‌లోకి వెళ్తే చాలా బావుంటుంది గదా! అని జెప్పి ఒక చిన్నదుండేది. నంబర్ ఎప్పుడు నేనసలు పెట్టుకోలేదు. ఐ థింక్ హార్డ్‌లీ ఒక 100 సాంగ్స్ దాకా పాడుంటానండి. అప్రాక్సిమేట్‌లీ. బట్ నాకు లైక్ పర్సనలీ బాగా అనిపించే పాటలైతే ఒక 5 6 ఉన్నాయండి ఇప్పటిదాకా. సో, నీకు ఈ పాట తర్వాత అంటే ఎస్పెషల్లీ ఆ హీరోస్ నుంచి గాని, యాహ్! ఆ టీమ్ నుంచి అప్రిసియేషన్ వచ్చిన సినిమా సాంగ్ యాహ్! అంటే ఏం చెప్తారు? యాహ్! డెఫినైట్‌లీ అన్‌డౌటెడ్‌లీ 'బేబీ' అండి. సో, ఆనంద్ బ్రో యాక్చువల్‌గా చెప్పారనమాట. లైక్ ఆయన ఏం చెప్పారు అంటే లైక్ నేను రికార్డ్ చేశాక యాక్చువల్‌గా వాళ్ళు షూట్ చేశారండి. సో, అంటే లైక్ అందులో లిప్ సింక్ కూడా ఉంటుందనమాట యాక్టర్‌ది. సో, ఇట్ ఇట్ కైండ్ ఆఫ్ మేడ్ హిమ్ ఎమోషనల్ అంట. సో, అందుకని లైక్ ఆ సిట్యుయేషన్‌కి గూడా ఇంకా వచ్చింది అని చెప్పారు. సో, అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఒక సింగర్‌కి ఏముంటుందండి. బికాజ్ ఒక యాక్టర్ ఎండ్ ఆఫ్ ద డే ఒక సింగర్ ఎంత పాడినా గానీ దానికి లైఫ్ తేవాల్సింది ఆన్ స్క్రీన్ యాక్టరే అండి. యెస్. సో, యెస్. అదా సాంగ్ అంత డీప్ రూటెడ్ హిట్ అయింది అంటే దానికి మేజర్ క్రెడిట్ ఆనంద్ దేవరకొండ అన్నకు గూడా వెళ్తుందనమాట. సో, ఆయన ఎమోట్ చేసిన విధానం నేను యాక్చువల్‌గా లైక్ సినిమా చూసినప్పుడు ఎమోషనల్ అయిపోయాననమాట నేనే. యాక్చువల్ నాకే అంటే లైక్ పాట పాడుతున్నప్పుడు ఓకే. బట్ సినిమా చూసినప్పుడు నాకు యాక్చువల్‌గా బ్రేక్ డౌన్ అయ్యాననమాట. సో, అంత చేశారాయన. తెలుగులో ఇంకా మనం చూసుకుంటే యాహ్! మీ సపోర్టర్స్ అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి యాహ్! గురించి కానీ, కీరవాణి గారి గురించి యాహ్! అంటే ఏం చెప్తారు? ఎలా సపోర్ట్ ఉండేది? యాహ్! అంటే లైక్ అది లైక్ మాటల్లో చెప్పలేనండి. బికాజ్ అంటే లైక్ వాళ్ళు ఆల్ మై లైఫ్ మొత్తం నా చిన్నప్పటి నుంచి గూడా దే హావ్ బీన్ మేజర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనమాట నాకు. సో, యాహ్! ఐ యామ్ సో గ్రేట్‌ఫుల్ టు దెమ్. సో, ఇంకా తెలుగులో నాకు ఆఫర్స్ ఇచ్చింది వీళ్ళు, నా టాలెంట్‌ని గుర్తించింది వీళ్ళు ఎవరు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్? అంటే మీ టాలెంట్‌ని గుర్తించి 'రోహిత్ ఏది సాంగ్ బావుంటుంది. యాహ్! తినైతేనే బావుంటుంది' అని మిమ్మల్ని నమ్మి పిలిచిన మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరు? యాహ్! యాక్చువల్‌గా జెన్యూన్‌లీ చెప్పాలి అంటే అండి చాలా మంది కంపోజర్స్ ఉన్నారండి. అంటే లైక్ 'వివేక్ సాగర్' అన్న గాని, 'తమన్' గారు గాని, 'మణిశర్మ' సార్ గాని, 'ఎంఎం కీరవాణి' సార్ గాని, 'కోటి' గారు గాని మొత్తం అందరూ గూడా బట్ సమ్‌హౌ అప్పుడప్పుడు ఏమవుతుందంటే అండి, అదే లైక్ ఒక సాంగ్ బయటికొచ్చింది, లేనిది అన్నది పక్కన పెట్టేస్తే నన్ను నమ్మి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు చాలా మందున్నారండి. సో, వాళ్ళందరికీ గూడా ఐ యామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ గ్రేట్‌ఫుల్. సో, నన్నెప్పుడు గూడా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారనమాట అందరూ. సూపర్. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చాలా వింటూ ఉంటాం యాహ్! ఇండస్ట్రీలో. యాహ్! సింగర్స్ అనేది ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ మన
సింగర్స్ ఉన్నారు. Yeah. సింగర్స్ అందరూ ఒక కమ్యూనిటీ వాళ్ళకి మాత్రమే సింగింగ్ ఛాన్సెస్ ఉంటాయి, Yeah. అవుటర్స్ ఉండరు అనేది ఇది ఎప్పటి నుంచో వస్తున్న Yeah. ఇది. Yeah. సో దీని మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? అలా ఉంటుందా? అది ఏమో అండి. అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే లైవ్‌లోనే సింగర్స్ ఎక్కడెక్కడి నుంచో ఉన్నారండి. అంటే మరి ఒకప్పుడు ఎలా ఉండేదో ఐ హావ్ నో ఐడియా. బట్ ఇప్పుడైతే అట్లాంటి డిస్క్రిమినేషన్ లేదు అని చెప్పి నేనైతే చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతాను. అండ్ ఆల్సో ఇట్స్ ప్రూవెన్ అండి. బికాజ్ ఒక్కొక్క సినిమాలో చాలా చాలా మంది కొత్త కొత్త సింగర్స్ అందరూ వచ్చి వాళ్ళకి ఆ పాటలు హిట్ అయ్యి దే ఆర్ యాక్చువల్లీ బిల్డింగ్ దేర్ పాత్స్. సో యాహ్! సో ఇప్పుడు మొత్తము అంటే ఇండియన్ ఐడియల్ జర్నీ కానీ, ఇది కానీ సో అప్పుడప్పుడు మీరు సాంగ్‌లో కూడా కనిపించారు. యాహ్! అండ్ నెక్స్ట్ ఏమన్నా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా? సో నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏం లేదండి. సో ఇప్పుడు నేను కంప్లీట్‌లీ ఐయామ్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ మై ఇండిపెండెంట్ మ్యూజిక్ అనమాట. సో నాకు ఐ థింక్ లాక్‌డౌన్ టైం నుంచి గూడా ఐ హావ్ బీన్ కంపోజింగ్ అనమాట. సో నేను 2022లో ఒక సాంగ్ రిలీజ్ చేశా 'కాటుక కళ్ళకెట్టినావే' అని చెప్పి. సో చాలా చాలా సర్ప్రైజింగ్‌లీ ఆ పాట మ్యూజిషియన్స్ అందరిలో చాలా బాగా సర్క్యులేట్ అయిందనమాట. సో ఆ పాట ఎలా అంటే ఇట్ వెంట్ ఆన్ టు పీపుల్ ఫ్రమ్ కేరళ, పీపుల్ ఫ్రమ్ తమిళనాడు అండ్ అక్కడ ముంబైలో చాలామంది కంపోజర్స్ అంటే నేను అంతకుముందు ఎవరెవరితో అయితే వర్క్ చేయాలనుకున్నానో, అది ఎవరెవరితో అయితే కాంటాక్ట్ అవ్వాలనుకున్నానో దట్ సాంగ్ ఓపెన్డ్ మెనీ మెనీ అవెన్యూస్ ఫర్ మీ. అండ్ ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అంటే నేను సొంతంగా ఇండిపెండెంట్‌గా చేసుకున్న పాట నాకు నేషనల్ అవార్డ్ రావడానికి అది గూడా హెల్ప్ అయింది అని ఆహ్, అని నాకు అవార్డ్ ఇచ్చిన వీళ్ళు మెంబర్స్ ఉంటారు గదండీ! వాళ్ళొచ్చి చెప్పినప్పుడు ఇట్ వాస్ ఎ ఫుల్ సర్కిల్ అనమాట నాకు. బికాజ్ ఎందుకంటే ఇందాక నేను చెప్పా గదండీ! అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే మనం ఏదన్నా ఒక పని ఇష్టంగా చేయగలిగితే అది డెఫినైట్‌లీ దాని దాని రిజల్ట్ అనేది ఇమ్మీడియేట్‌లీ ఉండకపోవచ్చు. బట్ ఎక్కడో అక్కడ లైఫ్‌లో మనకు హెల్ప్ అవుతుంది అని చెప్పి. సో అలా ఈ పాట హెల్ప్ అవ్వడం అనేది చాలా చాలా గ్రేట్‌ఫుల్. సో మీ నెక్స్ట్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. దాని యాహ్! గురించి చెప్పండి. యాహ్! ఇది సాంగ్ యాక్చువల్‌గా దిస్ ఈస్ అ ప్రాపర్ ఫన్ సాంగ్ అండి. సో నాకు 2025లో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో ఒక చిన్న హార్ట్ బ్రేక్ అయిందనమాట. సో అయినప్పుడు నాకు ఫుల్ కోపం వచ్చిందనమాట. అయ్యో! ఇదేంటి ఇలా అయింది అది ఇది అని చెప్పి. సో అప్పుడు ఎనర్జీనంతా మ్యూజిక్ వైపు నేను యాక్చువల్‌గా ట్రాన్స్‌లేట్ చేశాను. చేసి ఒక సాంగ్ కంపోజ్ చేసుకున్నా. సో ఆ సాంగ్‌కి లిరిక్స్ గూడా రాసుకున్నానండి నేనే. సో ఇప్పుడు ఐ యామ్ సో హ్యాపీ దట్ ఈ సాంగ్ ఎంతోమంది చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఐ హోప్ ఇంకా బాగా సాంగ్ ముందుకెళ్ళాలని చెప్పి ఐ యామ్ హోపింగ్. మాకోసం ఒక 2 లైన్స్ పాడతారా? యాహ్! డెఫినెట్‌లీ. పోరగా పోరగా పురుగా పుట్టావురా పోరి జోలికి పోకురా అయినా కాదు కూడదంటూ నువ్వు పోరి జోలికెళ్ళావంటే గుగ్గు 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 గుండె పగిలిపోతాదిరా. సో మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని పెట్టారా సాంగ్‌లో? అంతే అండి. యాహ్! అంటే సో నాకేమనిపించిందంటే అండి యూజువల్లీ ఒక బ్రేకప్ ఆర్ ఒక హార్ట్ బ్రేక్ అయినప్పుడు అబ్బాయిలు అంటే మెజారిటీ ఆఫ్ ద అబ్బాయిలు ఏం చేస్తామంటే ఇట్లా అమ్మాయిని తిడుతూ అంటే అమ్మాయిలదే తప్పు అంటే అమ్మాయిల వల్లే బ్రేకప్‌లు అయితున్నాయి. అది ఇది అని చెప్పి ఒక కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఉంటుందండి. సో నాకేమనిపించింది అంటే ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆ అమ్మాయిని తప్పు పట్టడం కన్నా ఎవరన్నా ఒక అబ్బాయి ఒక హార్ట్ బ్రేక్ అయింది. సో ఎందుకు హార్ట్ బ్రేక్ అయింది అని చెప్పి ఒక ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే ఆల్రెడీ వాళ్ళ లైఫ్‌లో చాలా చాలా ఇబ్బందులుంటాయి. అంటే అదేమంటారు సో ఇన్ని ఇబ్బందుల మధ్య మళ్ళీ ఎందుకురా నువ్వు అమ్మాయి దగ్గరికెళ్తున్నావు అని చెప్పి ఒక చిన్న క్వర్కీ అండ్ లైటర్ టోన్‌లో చెప్పే సాంగ్ అండి. యాహ్! సో ఇండస్ట్రీలో సింగర్స్‌లో మీకు క్లోజ్ సర్కిల్ అంటే ఎవరు? అంటే ఏ టైంలో అయినా కాల్ చేసి ఐ మీన్ యాహ్! సజెషన్ అయినా, యాహ్! ప్రాబ్లమ్ అయినా షేర్ చేసుకుంటాను అంటే ఎవరు? అలాంటి వాళ్ళైతే ఒక ఐ థింక్ 4, 5 మెంబర్స్ ఉన్నారండి. దాంట్లో హేమచంద్ర అన్న అండ్ శరత్ సంతోష్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు. అనురాగ్ కుల్కర్ని అండ్ ఇంకా సాయి చరణ్. యాహ్! ఓకే. యాహ్! వీళ్ళతో మీరు ఎక్కువ యాహ్! మాట్లాడుతున్నారు. యాహ్! అంటే బయట కలిసేది కొంచెం తక్కువే అండి. బికాజ్ ఎందుకంటే
నేను అంటే ఐఎమ్ నాట్ అ పార్టీ ఫ్రీక్. లైక్ ఏదన్నా లైక్ మీట్ అవుతాము అంటే లైక్ రికార్డింగ్స్ ఉన్నప్పుడే అన్నమాట. బట్ కలిసామంటే మటుకు లైక్ ఫుల్ హ్యాంగ్ అవుట్ అవుతాం బాగా. యాహ్! సో, ఇప్పుడు ఉన్న వాళ్ళలో మ్యూజిక్ డైరెక్టర్స్‌లో మీ ఫేవరెట్ వీళ్ళ దగ్గర నేను పాడాలి అండ్ నేను ఈగర్‌లీ వెయిటింగ్ అంటే ఎవరి గురించి చెప్తారు? యాహ్! నేను అంటే గివెన్ ఎ ఛాన్స్ నేను అందరి దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నా అండి. ఇ ఇ అంటే అట్‌లీస్ట్ ఇప్పుడు. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ అంటే కొత్త కంపోజర్స్ గూడా చాలా చాలా బ్యూటిఫుల్‌గా కంపోజ్ చేసి మంచి మంచి పాటలు చేస్తున్నారండి. సో, ఒకప్పుడు ఎలా ఉండేది అంటే లైక్ క్రెడిబిలిటీని బట్టి ఉండేదన్నమాట. సో, ఇప్పుడేంటి అంటే లైక్ టాలెంట్ అన్నది ఎక్కడి నుంచి పాప్ ఔట్ అవుతుంది అన్నది చెప్పలేకపోతున్నాం. సో, ఐ విష్ ఐ గెట్ టు సింగ్ ఫర్ యాస్ మెనీ కంపోజర్స్ యాస్ పాసిబుల్. యాహ్! సో, సునీత గారి గురించి అంటే ఏం చెప్తారు? లైక్ సునీత మ్యామ్ హాస్ ఆల్వేస్ బీన్ సో కైండ్ విత్ రెస్పెక్ట్ టు మై వర్క్ అండి. లైక్ చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారు. అండ్ నాకు నాకు పర్సనలీ గూడా లైక్ చాలా చాలా ఇష్టమైన సింగర్స్‌లో లైక్ సునీత మ్యామ్ ఒకళ్ళు. యాహ్! యెస్. అంటే సునీత గారు కనిపించరు. బట్ చాలా అల్లరి చేస్తారు నాకు తెలిసినంత వరకు. సో, యాహ్! ఎట్లా ఉంటుంది మేడమ్‌తో పాటు ఎప్పుడైనా స్టేజ్ యాహ్! షేర్ డెఫినెట్లీ చేస్తారా? అండి. లైక్ ఈటీవీ లో చాలా 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 ప్రోగ్రామ్స్ అన్నీ పాడుతూ ఉండేవాళ్ళం అన్నమాట. సో, చాలా చాలా ఫన్ లవింగ్ పర్సన్ అండి. అంటే లైక్ ఎప్పుడూ గూడా మొత్తం అందరూ గూడా చాలా చాలా హ్యాపీగా ఉంటారు. లైక్ ఆవిడ ఉన్నారు అంటే లైక్ సెట్‌లో. సో, ఇప్పుడు రీసెంట్‌గా అంటే ఒక 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ అవుతుంది. రైట్. కాంపిటీషన్స్ దీనిలో యాహ్! ఒక ఇష్యూ అయింది. యాహ్! మీకు తెలుసో లేదో నాకు తెలియదు. బట్ యాహ్! కాంపిటీషన్స్‌లో ఎట్లా అంటే ఫేవరెటిజం ఉంటుంది. యాహ్! వాళ్ళు కావాలని మమ్మల్ని ఎలిమినేట్ చేస్తుంటారు. యాహ్! బాడీ షేమింగ్ చేస్తుంటారని చెప్పి సింగర్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే ఒక సింగర్ వచ్చారో అక్కడి నుంచే తను చెప్పడం జరిగింది. రైట్. పెద్ద ఇష్యూ అయింది. రైట్. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే అగ్రీ అవ్వచ్చా? కావాలని అది వాళ్ళు పర్సనల్ గ్రడ్జ్ చెప్తుంటారంటారా? నిజంగా జరుగుతాయా ఇలాంటి కాంపిటీషన్స్? రైట్. అంటే లైక్ ఒకటైతే క్లియర్‌గా చెప్తా అండి. అంటే లైక్ పర్సనల్ గ్రడ్జ్ అన్నది లైక్ ఎవరి మీద ఎవరికీ ఉండదండి. ఆహ్, సెకండ్ థింగ్ ఏంటి అంటే లైక్ ఎనీ ఆఫ్ దీస్ రియాలిటీ షోస్ సో మొత్తం ఇట్లా అదేమంటారు లైక్ 100% లైక్ ఫెయిర్‌గా ఉంటాయా? ఉండవా? అన్నది లైక్ చిన్నప్పటి నుంచి వెళ్తున్న సింగర్స్ కి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుందండి ఆల్రెడీ. అంటే ఇప్పుడు లైక్ కొత్త వాళ్ళు లైక్ ఇప్పటికిప్పుడు వచ్చిన సింగర్స్ ఎవరన్నా వాళ్ళు వాటిని వాయిస్ ఔట్ చేశారు అంటే మేబీ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ చిన్నప్పటి నుంచి లైక్ ఇది అదేమంటారు లైక్ రియాలిటీ షో అన్న ఫార్మాట్‌లో ఉంటున్న వాళ్ళు గూడా అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే అండి లైక్ గొప్ప గొప్ప వాళ్ళే వాళ్ళ లైఫ్‌లో దెబ్బలు తింటూ ఉంటారండి. బికాజ్ అందరికీ మనం నచ్చాలని ఉండదు గదండీ. బికాజ్ నేను ఇండియన్ ఐడల్‌లో ఉన్నప్పుడు గూడా ఐ ఆల్సో కైండ్ ఆఫ్ ఫేస్డ్ ఎ సర్టెయిన్ అమౌంట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అన్నమాట. బట్ నేనెప్పుడు గూడా దాన్నొచ్చి బయటికొచ్చి నాకక్కడ అన్యాయం అయింది, అలా అయింది, ఇలా అయింది. సో, అందరికీ అయితుంటాయండి. కానీ వాటినొచ్చి మనం బయటికొచ్చి చెప్పడం వల్ల మనకు ఉపయోగం కన్నా ఆహ్, ఆహ్, అదేమంటారు సెన్సేషనలిజమే ఎక్కువుంటుంది. వాటి నుంచి మనం ఏం జేయొచ్చు అంటే ఏదన్నా ఒక షోలో గాని, లైక్ ఎక్కడన్నా ఏదన్నా ఒక కాంపిటీషన్‌లో గాని అది ఫెయిర్‌గా లేదు అన్నప్పుడు దాన్నంతా మైండ్‌లో బెట్టుకొని మన మనకొక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవడం అన్నది అంటే ఆన్సర్ ఎప్పుడన్నా గాని మన వర్క్‌తో ఇస్తే చాలా బావుంటుంది అని జెప్పి నేను ఎప్పుడు నమ్మేవాడినండి. బికాజ్ నేను గూడా చాలా రియాలిటీ షోస్‌లో చాలా సార్లు ఎలిమినేట్ అయిపోయేవాడిని. ఎందుకు ఎలిమినేట్ అయ్యానో గూడా చెప్పేవారు గాదు క్లియర్‌గా. బట్ ఒకటే లైక్ నేను జెప్పేదేంటి అంటే లైక్ ఇలాంటివి అయితూ ఉంటాయండి. సో, ప్రపంచంలో లైక్ అంతకన్నా చెండాలాలే జరుగుతున్నాయి. లైక్ మర్డర్‌లు అవి ఇవి. సో, వాటితో కంపేర్ జేస్తే ఇవి నథింగ్. ఒక్కటేంటి అంటే డెఫినెట్‌లీ లైక్ ఒక అంటే లైక్ మనకి అన్యాయం జరిగింది అని అనిపించినప్పుడు, మనం దాన్ని మన వర్క్‌తో ఆన్సర్ చేస్తే చాలా బావుంటుంది. సో, అంటే ఇప్పుడు మనం ఇది గూడా చూస్తుంటాము. బయట తెలుగు వాళ్ళకి మీరు టాపిక్ వచ్చింది గాబట్టి ఇది యాహ్! అడుగుతున్నాను. యాహ్! మన తెలుగు వాళ్ళు బయటికి వెళితే తెలుగు వాళ్ళు ఇక్కడ అందరిని చూసుకుంటారు. అవునండి. ఏ లాంగ్వేజ్ అయినా సరే తెలుగు వాళ్ళు మన అని ఓన్ చేసుకుంటారు. తెలుగు సినిమాలైనా అండ్ తెలుగు సింగర్స్ అయినా, యాహ్! హీరోయిన్‌లైనా, యాహ్! హీరోస్ అయినా బయట వాళ్ళని మనం చాలా ఓన్ చేసుకుంటాం. యాహ్! కానీ బయటికెళ్ళేటప్పటికి సినారియో ఆపోజిట్ ఉంటుంది. సో, చెప్తే తెలుగు వాళ్ళనే పాటికి వాళ్ళు మనం ఎందుకు చూడాలి? వాళ్ళ లాంగ్వేజ్‌యే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అట్లా ఉంటుంది.
సో మీరు హిందీకి వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటప్పుడు అక్కడ మీరు ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? సో అదైతే అంటే లైక్ థ్యాంక్ఫుల్లీ లైక్ మిగిలిన వాళ్ళ గురించి ఐడియా లేదండి. బట్ నేనైతే ఎప్పుడు అది ఫేస్ చేయలేదండి. అంటే ఇంకొక విషయం చెప్పాలి అంటే వాళ్ళు చాలా చాలా దే హ్యావ్ బీన్ వెరీ వెరీ కైండ్ టువర్డ్స్ మీ ఎస్పెషలీ. బికాజ్ ఎందుకంటే లైక్ నేను 2025లో ఐ థింక్ జూలైలో అనుకుంటా నేను నిగమ్ సార్తో ఒక సాంగ్ రిలీజ్ చేశాను అండి, కహానీ మేరీ అని చెప్పి ముంబైలో. సో నేను ఒక సింగర్ని, అలాంటిది అదే కాకుండా లైక్ ఇక్కడ హైదరాబాద్ వాడిని. సో ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా ఆయన నన్ను అక్కడ లైక్ ముంబైకి పిలిచి రికార్డ్ చేసి నా దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా ఆయన నాకు చాలా అంటే చాలా చాలా సపోర్ట్ చేశారు. బికాజ్ ఆయనకు చేయాల్సిన అవసరం లేదండి. బికాజ్ అక్కడే చాలా మంది మంచి మంచి సింగర్స్ ఉన్నారు. అంటే లైక్ ఇట్లాంటి లింగ్విస్టిక్ డిఫరెన్స్ కనుక ఆయన పెట్టుకుంటే మైండ్లో, ఐ థింక్ అది ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా ఉంటుందేమో అండి. బట్ నథింగ్ కెన్ అంటే లైక్ ఒక రియల్ టాలెంట్, జెన్యూన్ టాలెంట్ ఉంటే దాన్ని ఎవరు తొక్కలేరండి. సో దాన్ని ప్రూవ్ చేసిన అతి గొప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో ఎస్ఎస్ రాజమౌళి సార్ కానీ, లైక్ సందీప్ రెడ్డి గారు కానీ, లైక్ వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ హిందీకి వెళ్ళి వాళ్ళు చాలా మంది ఎస్పీబీ సార్ కానీ లైక్ ఎంతో మంది అండి ప్రూవ్ చేశారు ఆల్రెడీ. సో రియల్ టాలెంట్ ఉన్నప్పుడు అంటే లైక్ హ్యూమిలియేషన్స్ అవుతూ ఉండొచ్చు. బట్ ఒక్కసారి మన యాక్చువల్ పొటెన్షియల్ బయటికి వచ్చాక లైక్ ఇవన్నీ జరిగిపోతాయి. ఇంతకు ముందు తెలుగు మూవీస్, హిందీ మూవీస్ వస్తున్నాయి అంటే మనం కొన్ని రిలీజ్ ఆపేవాళ్ళం. కరెక్ట్. ఇప్పుడు తెలుగు మూవీస్ వస్తున్నాయి అంటే హిందీ రిలీజ్ ఆపే స్టేజ్ కి ఎగ్జాక్ట్లీ అంతే కదండి. విన్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. అందరం తెలుగు ఆడియన్స్ ఎప్పుడు అందరము ఎక్కువ గుర్తింపు మనకు రావట్లేదు. మనం అందరినీ వామ్ వెల్కమ్ ఉంటుంది. బట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు అలా ఉండదు అని చెప్పి లేదండి. మనకు కూడా లైక్ అంతే గుర్తింపు. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్, సపోజ్ మనం చేసే వర్క్ లైక్ నార్త్ లో కనుక కనెక్ట్ అయితే అండి వాళ్ళు ఎత్తుని పెట్టుకుంటారండి. అదైతే లైక్ చాలా 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 రియల్ ట్రూత్ అండి. సో ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే మన వర్క్ లో నిజాయితీ కనుక వాళ్ళకి అనిపించింది అంటే వాళ్ళు కూడా మోస్తారు మనల్ని. సో అది సూపర్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. సో ఎప్పటి నుంచో బాబు మిమ్మల్ని సతాయిస్తున్నారు. అదేం లేదండి. యాక్చువల్లీ ఐఎమ్ సో సారీ. అంటే లైక్ I'm tied up with multiple things. Yes, no issue and thank you and all the best. Thanks. ఈ ఆల్బమ్ ఎట్లయినా సూపర్ ఉంది. నెక్స్ట్ ఆల్బమ్ కూడా ఇంతకన్నా ఇంకా బెటర్ రావాలి. నెక్స్ట్ మేము ఇంకా ఇప్పుడు కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఫ్యూచర్ లో చూడాలి. సో నెక్స్ట్ మేము ఈసారి మ్యూజిక్ డైరెక్టర్ రోహిత్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి రావాలని కోరుకుంటున్నాను. Definitely. ఆల్ ది బెస్ట్ ఫర్ ది. Thanks so much. Thank you.